వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కాళేశ్వరమే దిక్కైంది. కరువు నుంచి తెలంగాణను సుభిక్షం చేసిన కాళేశ్వరమే కరుణిస్తోంది. సీఎంగా రేవంత్ కు ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీకి మరో దిక్కులేదని తేలిపోయింది. కాళేశ్వరం ప్రాధాన్యాన్ని గుర్తించి శరణు అనక తప్పలేదని అర్థమైపోయింది. మరమ్మతులు పక్కన పెట్టి 2.5 ఏళ్లు టైంపాస్ రాజకీయం చేసిన రేవంత్ మరో మార్గం కనిపించలేదని క్లారిటీ వచ్చింది. ఎన్డీఏసీఏ హెచ్చరించినా రైతులు గగ్గోలు పెట్టినా మీనమేషాలు లెక్కించి ఇప్పుడు తీరా కరువు కమ్ముకొస్తుందన్న హెచ్చరికలతో మేడిగడ్డకు పరుగు పెట్టాడు గుంపు మేస్త్రి. లోటు వర్షపాతంపై వెన్నులో వణుకు పుట్టించిన వాతావరణ శాఖ వార్నింగ్లతో కాళేశ్వరాన్ని శరణు వేడుకున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణ వరదాయిని అని, గోదావరిలో తెలంగాణ వాటాను వినియోగించుకునేందుకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాళేశ్వరం ప్రాజెక్టేనని రేవంత్ ఒప్పుకోక తప్పలేదు. సుదీర్ఘ కాలయాపన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు కదిలింది? పునరుద్ధరణ చర్యలకు ఎందుకు నడుం కట్టింది? కాళేశ్వరం కూలిందని ఇన్నాళ్లు చేసిన దుష్ప్రచారం ఏమైనట్టు? పగుళ్లను సాకుగా చూపి పడావు పడేసిన పాపం తనదేనని రేవంత్ అంగీకరించినట్టేనా? మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బరాజ్ల మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని నిశ్చయించింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడితో రేవంత్ కదలక తప్పని పరిస్థితి వచ్చింది. కరువు కమ్ముకొస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మరో దిక్కులేదని, ఇంకో మార్గం కనిపించడం లేదని పరుగులు పెట్టాడు. కాళేశ్వరమా కనుకరించు అంటూ శరణు కోరాడు. మొరను వినమంటూ ముక్తేశ్వరుడికి మొక్కుకున్నాడు. కాళేశ్వరం అన్నారు, 1,00,000 కోట్లు వృధా అన్నారు. కాళేశ్వరం వల్ల పైసా ప్రయోజనం లేదని బాగా ఊదారు. కమిషన్ల కోసమే కక్కుర్తి అంటూ కమిషన్ల పేరుతో నానా యాగి. చివరికి 2.5 ఏళ్ల తర్వాత మళ్లీ కాళేశ్వరమే దిక్కైందే. తమ్మిడి హట్టి అంటూ గొప్పలకు పోయి కాళేశ్వరమే దిక్కని శరణు వేడింది. ప్రజాగ్రహం వెల్లువెత్తడానికి ముందే సర్దుకోవాలని రేవంత్ భావించాడా? కూలిపోయిందన్న కాళేశ్వరానికి మరమ్మతులు చేస్తామని చెప్పింది అందుకేనా? తెలంగాణ వ్యవసాయానికి జీవనాడిగా నిలిచి జలయుద్ధంలో గాయపడ్డ తల్లి మేడిగడ్డను హేళన చేసిన అపరాధ భావం రేవంత్ రెడ్డిని వెంటాడినట్టుంది. అందుకే ముందుగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వాములను దర్శించుకున్నాడు. ముక్తేశ్వర స్వామికి మోకరిల్లాడు. కాళేశ్వర స్వామిని కరుణించని క్షమాపణ అడిగాడు. ఆ తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లాడు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నామని ప్రకటించాడు. మీడియా ముందు ఈ ప్రకటన చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ ను బదనాం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కప్పిపెట్టానన్న అపరాధ భావన రేవంత్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. అందుకే వానాకాలంలోపు చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి ఇంజనీరింగ్ అధికారులతో రేవంత్ సమీక్ష నిర్వహించాడు. ప్రాజెక్టును పడావు పెట్టిన ముఖ్యమంత్రి వాతావరణ శాఖ చేసిన కరువు హెచ్చరికల నేపథ్యంలో ఇక తప్పదన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు శరణు జొచ్చాడు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తామని మేడిగడ్డ సాక్షిగా ప్రకటించాడు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొని రావాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని, మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇందుకు కావలసిన యంత్రాలను సమకూర్చుకొని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని నిర్దేశించామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించాడు రేవంత్.
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వానాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని చెప్పాడు. మేడిగడ్డ దగ్గర 500 బోరుబావులు తవ్వాల్సి ఉందని నిపుణులు చెప్పగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఇదే పని చేయాలని కేసీఆర్ ఏనాడో చెప్పారు. 7వ బ్లాక్ లో 20, 21, 22 పిల్లలు మాత్రమే కుంగుబాటుకు గురయ్యాయని కుండబద్దలు కొట్టారు. ఎన్డీఏసీ సలహాలతో ఈ పిల్లలకు మరమ్మతు చేస్తే ప్రాజెక్టు వినియోగంలోకి వస్తుందని కేసీఆర్ మొదటి నుంచే చెప్తూనే వస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజుల మరమ్మతులపై రేవంత్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని కేసీఆర్ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 భారీ పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, 85 పిల్లర్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 13 జిల్లాకు తాగు, సాగునీరు అందించే బహుళార్థక సాధక ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తెలంగాణ రైతాంగాన్ని కరువు కోరల్లోకి నెడుతోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టును దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. తాము అద్భుతంగా నిర్మించిన ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిలువున ముంచుతుందని విమర్శించారు. పంపులను పదే పదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందని, శాస్త్రీయ పద్ధతిలో రిపేర్లు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. అంతెందుకు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిందని, కొద్దిపాటి రిపేర్ చేస్తే 141 టీఎంసీల జలం నిల్వ ఉంటుందని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తన అనుభవాన్ని అసెంబ్లీ లోపల బయట అనేక మార్లు వివరించారు. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం కలగలేదు. ఇంత చెప్పినా నిన్న పనికిరాదన్న ప్రాజెక్ట్నే ఇవాళ ఎందుకు శరణిటొచ్చాడు రేవంత్? 2.5 ఏళ్ల అనంతరం దిద్దుబాటు చర్యలు ఎందుకు ప్రారంభించినట్లు? బీఆర్ఎస్ నేతలు ముందు నుంచి చెబుతున్నట్టుగానే 7వ బ్లాక్లో 1 పిల్లర్ కొంచెం ఎక్కువగా, మరో 2 పిల్లర్లు పాక్షికంగా కుంగిపోయాయని రేవంత్ ఒప్పుకున్నట్టే కదా. ఎందుకంటే ఇవే పిల్లర్లకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేస్తానంటోంది. ఈ పనులనే ముఖ్యమంత్రి రేవంత్ పరిశీలించాడు. చూసి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే మనిషి ఏమైనా మారాడా? తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తామంటూనే ఆ ప్రాజెక్టు కట్టించిన కేసీఆర్పై రోతకూతలతో విరుచుకుపడ్డాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణ వరదాయిని. అందులో రెండో మాటకు ఆస్కారమే లేదు. రాజకీయాలు పక్కన పెట్టి అన్నదాతలను ఆదుకోమని బీఆర్ఎస్ నేతలు ఎన్నిసార్లు నెత్తి నోరు బాదుకున్నా ఈ మూర్ఖపు సీఎం వింటే కదా. ఏమైతేనేం, మొత్తానికి గోదావరిలో తెలంగాణ వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమేనని కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించి ముందుకొచ్చింది. ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, ఇతర బరాజులపై అడ్డగోలుగా అసత్య ఆరోపణలకు దిగిన ప్రభుత్వం బరాజుల పునరుద్ధరణకు పూనుకుంది. తమ్మిడిహట్టి వద్ద బరాజు నిర్మాణం, నిర్దేశిత లక్ష్యాల మేరకు నీటి మళ్లింపు అసాధ్యమని ఇంజనీరింగ్ అధికారులు కరాఖండిగా తేల్చి చెప్పడంతో పాటు గత 2.5 ఏళ్లుగా రబీ సీజన్లో పూర్తి స్థాయిలో నీటిని అందివ్వకపోవడంతో రైతుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరి స్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్టకేలకు మేడిగడ్డ మరమ్మతులపై దృష్టి సారించింది. బరాజుల పునరుద్ధరణకు నడుం బిగించింది. ఇంత చేసి రేవంత్ ఏమంటాడింకా? 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు అందించలేదట కాళేశ్వరం ప్రాజెక్ట్. దీని పేరు చెప్పి 1,00,000 కోట్లు దిగమింగారట. కాళేశ్వరమా కరుణించమంటూ వేడుకుంటూనే ఎప్పటిలాగే అబద్ధాల ప్రచారం చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టును, దానిని కట్టించిన కేసీఆర్ సర్కారును మరోసారి బదనాం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ఈ అపూర్వ ప్రాజెక్టును పడావు పెట్టేందుకు ఎంతో తీవ్రంగా ప్రయత్నించిన రేవంతే
చివరికి వేరే దిక్కులేక దాని ప్రాధాన్యాన్ని కాదనలేని పరిస్థితుల్లో రిపేర్ చేయించాల్సి వస్తుందన్న ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోయాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కనీసం 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించినప్పుడు ఇప్పుడు అదే ప్రాజెక్టును ఎందుకు మరమ్మతులు చేయిస్తున్నట్టో రేవంత్ అయినా సమాధానం ఇవ్వగలడా పాపం? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అన్నది రేవంత్ ఉద్దేశం కాదు. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలతో వెన్నులో వణుకు పుట్టింది. ఎల్ నీనో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో మేడిగడ్డకు పరుగులు తీశాడు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును 2.5 ఏళ్లుగా బదనాం చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా మరమ్మతులు చేయకుండా వదిలేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఉరుకులు పరుగులు తీసింది అందుకే. సమీక్షలు పెడుతూ నెలాఖరు కల్లా టెస్టులు పూర్తి చేయాలంటూ హడావిడి చేస్తున్నది అందుకే. ఏమైనా ప్రాణహిత జలాలు మేడిగడ్డ ఒక్కటే కరువు నివారణకు ఏకైక మార్గమని ప్రభుత్వం గుర్తించడం సంతోషం. భారత వాతావరణ శాఖ ప్రతి ఏటా నైరుతి రుతుపవనాల కాలంలో కురిసే సగటు వర్షపాతంపై నివేదికలు విడుదల చేస్తుంది. 2 విడతలుగా రుతుపవనాల తీరును అంచనా వేస్తుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది రుతుపవనాల అంచనాకు సంబంధించిన నివేదికను ఈ నెల 13న విడుదల చేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్ నీనో ప్రభావం ఉంటుందని తెలిపింది. అంతే, వాతావరణ శాఖ అంచనాలు వచ్చి రాగానే రేవంత్ సర్కార్ మేడిగడ్డపై దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బరాజులోని 7వ బ్లాక్ లోని 20 పిల్లర్ గత అక్టోబర్లో కుంగుబాటుకు గురయ్యాయి. ప్రాజెక్టుపై అక్కసుతో ఆది నుంచి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అదే అదనుగా కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశాయి. ఇన్వెస్టిగేషన్, సాంకేతిక పరీక్షలను నిర్వహించకముందే డిజైన్ లోపాలు, నాణ్యత లోపాలు కారణాలంటూ విష ప్రచారం చేస్తూ వచ్చాయి. రచ్చ చేయడం ప్రారంభించాయి. మంత్రులు ఒకసారి, ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి ప్రాజెక్టును స్వయంగా సందర్శించి అవే ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు ఒకవైపు విజిలెన్స్ విచారణ, మరోవైపు జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ అంశాలను అనుకూల మీడియా సంస్థలకు లీకులిస్తూ ప్రాజెక్టులపై అసత్య ప్రచారాలకు తెరలేపింది. ప్రాజెక్టు పునరుద్ధరణ అంశాన్ని మాత్రం ఎన్డీఏసీ దయా దాక్షిణ్యాలకు వదిలేసింది. అయితే ఎన్డీఏసీ నిరుడు ఏప్రిల్ 23న తుది నివేదిక సమర్పించింది. బరాజ్ల మరమ్మత్తు పనులకు ముందుగా మరోసారి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించాలని, పిల్లర్ కుంగుబాటునకు దారితీసిన కారణాలు, గమనించిన ఇతర సమస్యలను పరిశీలించాలని ఎన్డీఏసీ సూచించింది. పరీక్షల నివేదికలను సిడబ్ల్యూసీకి పంపి డిజైన్లు రూపొందించుకొని ఆ మేరకు బరాజ్ పునరుద్ధరణ పనులు నిర్వహించాలని సూచించింది. అయితే ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపలేదు. తొలుత ఎన్డీఏసీ నివేదిక రాలేదంటూ నెపం మోపుతూ మరమ్మతులను దాటవేసిన కాంగ్రెస్ సర్కార్ నివేదిక వచ్చి ఏడాది గడుస్తున్నా రక్షణ చర్యలు చేపట్టలేదు. ఎన్డీఏసీ సూచించినట్టు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల సాయం తీసుకోవాలని నిర్ణయించినా సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, ఏజెన్సీలపై భారం మోపుతూ రావడంతో టెస్టుల నిర్వహణ ముందుకు సాగలేదు. ఆ తర్వాత నిరుడు అక్టోబరులో టెస్టుల నిర్వహణ, పునరుద్ధరణ పనుల కోసం కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయించింది. చివరకు ఆ ప్రక్రియను కూడా రేవంత్ సర్కార్ తీవ్ర జాప్యం చేసింది. గత జనవరిలో పునరుద్ధరణ డిజైన్ల బాధ్యతలను ఆఫ్రీ, ఐఐటి, చెన్నైకి అప్పగించింది. అప్పటికి పనులను వెంటనే ప్రారంభించిందా అంటే అది లేదు. బరాజ్ పునరుద్ధరణ పనుల ప్రక్రియ జాప్యంపై ఎన్డీఏసీ చైర్మన్ అనిల్ జైన్ స్వయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సర్కారును నిలదీశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ రిపోర్టు వచ్చే నాటికే వానాకాలం వచ్చేసిందని,
ఫలితంగానే పరీక్షలు సాధ్యపడలేదని సర్కార్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు గత జనవరి నుంచి టెస్టులు ప్రారంభించామని, టెస్టుల విషయంలో తమకు ఓ రోడ్ మ్యాప్ ఇవ్వాలని, అందుకు అనుగుణంగా పనులు చేస్తామని, ఆ మేరకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని తిరిగి ఎన్డీఏసీను కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది. దీనిని బట్టే పనులపై ఏ పార్టీ పట్టింపు ఉందో తెలుస్తుంది. తెలంగాణలో సాగునీటి రంగం గురించి చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు, ఆ తర్వాత అనే చెప్పాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణలో పంటల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎస్ఆర్ఎస్పీ మొదటి ఆయకట్టుకు పూర్తి భరోసా దక్కటమే కాదు, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఫేజ్ 2 ఆయకట్టుకు సైతం సాగునీరు అందటం ప్రారంభమైంది. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన ఇతర అభివృద్ధి ప్రణాళికలను ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం నిలిపివేసిన నాటి నుంచి ఉమ్మడి ఏపీలోని పరిస్థితులు పునరావృతమవుతూ వస్తున్నాయి. మేడిగడ్డలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక సమస్యను సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టును బలిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రాజెక్టు నిరర్ధకం అన్న స్థాయిలో ప్రచారం చేసింది. దాదాపు 2.5 ఏళ్లుగా బరాజుకు మరమ్మతులు చేపట్టకుండా రాజకీయాలకు పాల్పడింది. తొలుత ఎన్డీఏసీ, ఆ తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఆపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేరిట కాలయాపన చేసింది. అవినీతి మరకలను అంటించేందుకు బీఆర్ఎస్ ను, మాజీ సీఎం ను బదనాం చేసేందుకు ప్రయత్నించింది. అయితే కాంగ్రెస్ సర్కార్ ఆశించిన స్థాయిలో ఆయా కమిషన్ల నివేదికలు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సరైనదేనని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ డైలమాలో పడింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఆది నుంచి అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులే. కేంద్రంలో, మహారాష్ట్రలో తమ పార్టీ ప్రభుత్వాలే ఉన్న అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ అనుమతుల కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ మొబిలైజేషన్ అడ్వాన్సులను కాంట్రాక్టర్లకిచ్చి కమిషన్లు రాబట్టుకున్నారు. మల్లన్న సాగర్ ను అడ్డుకోవడానికి వందలాది కేసులు వేసింది నిర్వాసితుల ముసుగులో కాంగ్రెస్ నాయకులే. కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ బలైంది. హస్తం పార్టీ కుటిల పన్నాగాలతో ప్రాజెక్టు పడావు పడింది. మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగుబాటు ఘటనను కాంగ్రెస్ మొదటి నుంచి రాజకీయాలకే వాడుకుంది. విచారణలు, కమిషన్ల పేరిట బదనాం చేయడమే తప్ప పునరుద్ధరణ ఊసే ఎత్తలేదు. నీళ్లివ్వాలనే సోయి లేకుండా సర్కార్ పెద్దలు వ్యవహరించారు. ఎన్డీఏసీ నివేదిక వచ్చిన అనంతరమే పునరుద్ధరిస్తామంటూ సాకులు చెప్పిన సర్కార్ రిపోర్టు వచ్చినా ఆ ఊసే ఎత్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఆది నుంచి కుమ్మక్కు రాజకీయాలకు వాడుకున్నాయి. ప్రాజెక్టును చేపట్టిన నాటి నుంచి అనేక అసంబద్ధ అంశాలతో విష ప్రచారం చేస్తూ వచ్చాయి. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్ లో పిల్లర్ కుంగిపోయిన ఘటనను అదునుగా తీసుకుని ప్రాజెక్టుపై మరింతగా దుష్ప్రచారం మొదలుపెట్టాయి. ఆ ఘటన జరిగిన వెంటనే బీజేపీ నేతలు కేంద్రానికి లేఖ రాయడం, హుటాహుటిన ఎన్డీఏసీ రంగంలోకి దిగడం, ఎలాంటి పరిశీలనలు చేయకుండానే నివేదిక పేరిట కాంగ్రెస్, బీజేపీ హడావిడి చేశాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ నేతలు అలాంటి రాజకీయాలతోనే ప్రాజెక్టు సందర్శన పేరిట హడావిడి చేశారు. అంతేకాదు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ అంశాలను అనుకూల మీడియా సంస్థలకు లీకులిస్తూ ప్రాజెక్టులపై అసత్య ప్రచారాలకు తెరలేపింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా, ఆ తర్వాత ఏదైనా అంశంలో డిఫెన్స్ లో పడిపోయిన ప్రతి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తెర మీదకి తీసుకురావడం పరిపాటిగా మారిపోయింది. కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు కుట్రలకు అద్దం పట్టిన ఇలాంటి సందర్భాలు ఎన్నో. అంతేకాదు,
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టే ప్రాణాధారమైంది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన సుందిళ్ల బరాజ్ ప్రధాన వనరుగా మారింది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నిర్దేశిత జలాల మళ్లింపు అసాధ్యమేగాక ఆర్థికంగానూ భారమైంది. ఈ పరిస్థితుల్లో ఎల్లంపల్లి నుంచి కాకుండా సుందిళ్ల నుంచి తక్కువ ఖర్చుతో తరలించవచ్చని ఉన్నత అధికారులు, ఇంజనీర్లు ప్రభుత్వానికి అప్పట్లోనే ఓ నివేదిక ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టే నిరర్ధకమంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అందులో భాగంగా నిర్మించిన సుందిళ్ల బరాజ్ ఆధారంగానే ప్రణాళికలకు చేపట్టడం చర్చనీయాంశమైంది. దీంతో బరాజ్లపై సర్కార్ చేసిన ప్రచారం అంతా వట్టిదేనని తేటతెల్లమవుతోంది. ఇంకో విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు లేవన్న కాంగ్రెస్ ప్రభుత్వం బడేబాయ్ నిర్ణయాన్నే తప్పుబట్టాడు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులో రహస్యాలేమీ లేవు. అన్ని అంశాలు డిపిఆర్లో ఉన్నాయి. 11 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రాజెక్టును ఆమోదించాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఉందంటూ నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కానీ అదే లేఖలోని 3వ పేజీలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉండకపోవచ్చని కేంద్ర మంత్రి స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం కావాలనే దాచిపెట్టింది. అదీగాక మేడిగడ్డను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారని చెప్పడం వాస్తవం కాదు. 5గురు నిపుణులతో వేసిన కమిటీ మేడిగడ్డను సూచించింది. ఈ విషయాన్ని నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎన్నోసార్లు గుర్తు చేశారు కూడా. ఈ క్రమంలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఏర్పాటు చేసి ఎల్లంపల్లికి అక్కడి నుంచి మిడ్మానేర్కు నీటిని తరలించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కేసీఆర్ ఒక్కరి నిర్ణయమనే ఆరోపణ పచ్చి అబద్ధం. ఆ ప్రాజెక్టుకు కేబినెట్, శాసనసభ ఆమోదం ఉన్నాయని సాక్షాత్తు నాటి కేబినెట్ మినిస్టర్ హరీష్ రావు కూడా చెప్పారు. 2016 మార్చి 31న నాటి సీఎం కేసీఆర్ శాసనసభలో రీ ఇంజనీరింగ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ప్రాజెక్టులోని 3 బ్యారేజీల్లో కలిపి 225 పిల్లర్లు ఉండగా అందులో మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టే కుప్పకూలిందంటూ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తూ యావత్ తెలంగాణను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.